వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్తో 1000 ఉద్యోగాలు. హైదరాబాద్లో గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. బనకచెర్లతో తెలంగాణకు జరిగే అన్యాయమేంటో చెప్పమంటే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర సమాధానం లేదు. హైదరాబాద్లో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ అరవింద్. హైదరాబాద్లోని తెలంగాణ సచివాలయంలో కార్మిక గనుల శాఖ బాధ్యతలు స్వీకరించిన గడ్డం వివేక్ వెంకట్ స్వామి. వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు. ఇక నుంచి 3000 రూపాయలు చెల్లిస్తే దేశంలో ఎక్కడైనా ఏ టోల్గేట్ల పరిధిలోనైనా 200 ట్రిప్పులు ప్రయాణం చేసేలా వెసులుబాటు. ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఏసీబీ విచారణ ఓ టైంపాస్ చేసినట్లుగా ఉంది. హైదరాబాద్లో మీడియాతో ఎమ్మెల్సీ కవిత చిట్ చాట్. మనోసంకల్పంతో అంగవైకల్యాన్ని జయించాలి. నిజామాబాద్ నగరంలోని స్నేహ సొసైటీ ఆధ్వర్యంలో వికలాంగుల బడిబాట కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. కందకుర్తి త్రివేణి సంగమం నది పరివాహక ప్రదేశాల వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన సిపి సాయి చైతన్య. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలంలో కొయ్యగుట్ట సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. యువత మాదక ద్రవ్యాలకు బానిస కావద్దు. నిజామాబాద్ జిల్లా కోర్టులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జడ్జి భరతలక్ష్మి. వన మహోత్సవం కార్యక్రమం కింద నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి స్థాయిలో సాధించేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలి. నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్లో అధికారులతో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సమీక్ష. గూగుల్ ఇన్నోవేటివ్ కంపెనీ, మాది ఇన్నోవేషన్ ప్రభుత్వమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. చెడు చేయవద్దన్నది గూగుల్ సంస్థ సిద్ధాంతం. ఈ విధానాన్ని నేను ఇష్టపడుతున్నానని అన్నారు. గూగుల్ లాగా నా ప్రభుత్వం కూడా మంచిని మాత్రమే చేస్తుందని నమ్ముతున్నట్లు చెప్పారు. ఈ విధానం వల్ల ప్రయోజనాలు కొంత నెమ్మదిగా కనిపిస్తాయని, కానీ మనం దీర్ఘకాలికంగా దృష్టి పెట్టి పనిచేయాలన్నారు. ఇవాళ హైదరాబాద్లో గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ను మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ హైదరాబాద్లో ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని, ఇది ప్రపంచంలో 5వది మాత్రమేనన్నారు. గూగుల్ ప్రారంభించినప్పటి నుంచి ప్రపంచం మారిపోయిందని సీఎం అన్నారు. నేడు మన జీవితాలు పూర్తిగా డిజిటల్ మారాయని, మనం గోప్యత భద్రత గురించి నేడు ఆందోళన చెందుతున్నామని, మన ఆర్థిక వ్యవస్థ, మన ప్రభుత్వం, మన జీవితాలు డిజిటల్గా మారాయన్నారు. డిజిటల్ సమాచారం భద్రంగా ఉంటే ప్రజలు క్షేమంగా ఉన్నట్లని, మనం మరింత అభివృద్ధి చెందుతామని అన్నారు. అధునాతన సైబర్ సెక్యూరిటీ, భద్రతా పరిష్కారాల కోసం గూగుల్ ఈ సైబర్ సెక్యూరిటీ హబ్ను ఉపయోగిస్తున్నందుకు నేను గర్విస్తున్నానన్నారు. ఈ కేంద్రం నైపుణ్య అభివృద్ధిపై దృష్టి పెట్టడం, ఉపాధిని సృష్టించి దేశం సైబర్ భద్రతా సామర్థ్యాన్ని పెంచుతుందన్నారు. నైపుణ్యాలు పెంచేందుకు స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామన్నారు. ఉత్తమ పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణ మారబోతుందని చెప్పారు. 2035 నాటికి $1 ట్రిలియన్ ఎకానమీగా, 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ మారబోతుందని ధీమా వ్యక్తం చేశారు. Good afternoon, friends. My colleague Sridhar Babu and Dr. Mallu Ravi. I'm happy to inaugurate Google Safety Engineering Center in Hyderabad, Telangana. World has changed since the time Google started. Today, our lives are totally digital. Today, we are worried about privacy, security, safety. Our economy, our government, our lives are digital. If digital is safe, we will grow. I'm proud Google will use the cyber security hub. బనకచెర్లతో తెలంగాణకు జరిగే అన్యాయమేంటో చెప్పమంటే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర సమాధానం లేదని భాజపా ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు.
డైవర్షన్ రాజకీయాల కోసం ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమం పెట్టారని విమర్శించారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. భాజపా భరోసా కార్యక్రమంలో భాగంగా వినతి పత్రాలను స్వీకరించామన్నారు. అనేక మంది దివ్యాంగులు వచ్చి తమ సమస్యలు తెలిపారని, వారికి ఇచ్చిన హామీలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు. ప్రతి పల్లెలో కాంగ్రెస్ ఇమేజ్ భూస్థాపితమైందన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సగం కాంగ్రెస్ సగం భారస. కేసీఆర్ డైరెక్షన్లో తెలంగాణ సెటిల్మెంట్ను రెచ్చగొట్టేందుకు ఆయన చేస్తున్న పని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసమే నాటకాలు ఆడుతున్నారు. భాజపాపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. నన్ను సిట్ పిలవలేదని, మహేష్ కుమార్ గౌడ్ ఫోన్ ఎందుకు ట్యాపింగ్ చేశారో అర్థం కావడం లేదని అరవింద్ వ్యాఖ్యానించారు. మీ ముఖ్యమంత్రి ఏమో జర్నలిస్టులతోటి పబ్లిక్ తోటి అందరితోటి ఎక్కడ పడితే అక్కడ నా దగ్గర పైసలు లేవు, ఎట నడిపేలా రాష్ట్రం అని ఆయన అడుగుకుంటున్నాడు. మీరేమో ఇట్లా అంటున్నారు. చంద్రబాబు నాయుడు ఆయన పని ఆయన చేసుకుంటూ పోతున్నాడు. మీరు చేస్తున్నా అంటే మీకు చేతనైతే లేదు. మిమ్మల్ని కట్టొద్దన్నాడా? ఆయన ఏమంటున్నాడు? సముద్రంలో పోయే నీళ్లతోటి నేను రాయలసీమ సస్యశామలు చేసుకుంటా అని ఆయన అంటున్నాడు. ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి, ఇంతకు ముందు ఉన్న ముఖ్యమంత్రి, అక్కడ ఉన్న ఆంధ్ర ముఖ్యమంత్రి కలిసిండ్రు, రెండు క్లియరెన్స్లు ఇచ్చుకున్నారు. మీకేమో ఐడియా లేదు. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని టీఎంసీలు అవసరము, ఎన్ని ఆపుకుందాము అంటే గుడ్డి సున్నా, నాలెడ్జ్ లేదు. పైసలు ఎక్కడికి చేస్తారంటే ఐడియా లేదు. ప్రాజెక్ట్ ఎక్కడ కడతారు అంటే ఐడియా లేదు. మరి ఆంధ్రాకి ఏమైనా మీరు రాసిండ్రా అంటే లేదు. వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం మరో తీపి కబురు చెప్పింది. నాన్ ట్రాన్స్పోర్ట్ వాహనాలైన కార్లు, జీపులు, వ్యాన్ల యజమానులకు సువర్ణ అవకాశం కల్పించింది. ఇక నుంచి కేవలం 3,000 చెల్లిస్తే ఏడాదిలో దేశంలో ఎక్కడైనా ఏ టోల్ గేట్ల పరిధిలోనైనా 200 ట్రిప్పుల ప్రయాణం చేసేలా వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు ఇవాళ కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఆగస్టు 15 నుంచి దేశవ్యాప్తంగా ఈ ఉత్తర్వులు అమల్లోకి రానున్నాయి. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై తాజాగా మంత్రి నితిన్ గడ్కరీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఇక హైవేలపై ప్రయాణం సులభతరం కానుందన్నారు. తాము 3,000 ధరతో ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాస్ను ప్రవేశపెడుతున్నామని తెలిపారు. 2025 ఆగస్టు 15 నుంచి ఈ విధానం అమల్లోకి రానుందని పేర్కొన్నారు. యాన్యువల్ పాస్ 1 సంవత్సరం అంటే 200 ట్రిప్పులు ముగిసేంత వరకు చెల్లుబాటు అవుతుందని క్లారిటీ ఇచ్చారు. ఈ సౌలభ్యం కేవలం వాణిజ్యేతర ప్రైవేటు వాహనాలైన కార్లు, జీపులు, వ్యాన్ల కోసం ప్రత్యేకంగా రూపొందించామని తెలిపారు. ఈ స్కీమ్ యాక్టివేషన్, రెన్యువల్కు సంబంధించి త్వరలోనే ప్రత్యేక వెబ్సైట్ లింక్ను రాజ్మార్గ్ యాత్ర యాప్తో పాటు NHAI, MORTH అధికారిక వెబ్సైట్లలో అందుబాటులో ఉంచుతామన్నారు. యాన్యువల్ పాస్ విధానంతో 60 కిలోమీటర్ల పరిధిలో ఉన్న టోల్ ప్లాజాలకు సంబంధించిన దీర్ఘకాల సమస్యలను పరిష్కారం అవుతాయని ఆకాంక్షించారు. అదేవిధంగా టోల్ చెల్లింపులు సులభతరం అవుతాయన్నారు. టోల్ ప్లాజాల వద్ద వేచి ఉండే సమయాన్ని తగ్గించడం, వాహనాల రద్దీని తగ్గించడంతో లక్షలాది ప్రైవేట్ వాహన యజమానులకు సుగమమైన ప్రయాణ అనుభవాన్ని అందించడమే తాము లక్ష్యంగా పెట్టుకున్నామని నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. ఫార్ములా ఈ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ విచారణ ఓ టైంపాస్ చేసినట్లుగా ఉందని ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ మీడియాతో చిట్చాట్లో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ కేటీఆర్ విచారణకు హాజరైన రోజు ఎక్కడున్నారని ప్రశ్నించగా తాను జగిత్యాల వెళ్లినట్లుగా సమాధానమిచ్చారు. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ అధికారులు అడిగిన ప్రశ్నలన్నీ మళ్లీ అడుగుతున్నారని తెలిపారు. హరీష్ రావుకు ఆరోగ్యం బాగాలేదనే విషయం తనకు తెలియదని, హాస్పిటల్కు కూడా వెళ్లలేదని, ఆయనకు ఫోన్ కూడా చేయలేదని తెలిపారు. ఏపీ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్టుపై బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తుందన్నారు. గోదావరి టు బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టులో భాగంగా నల్లమల్ల అడవుల్లో భూగర్భ టన్నెల్ను నిర్మించేందుకు ఏపీ ప్రభుత్వం పూనుకుందన్నారు. బొల్లాపల్లి జలాశయంలో నీళ్లు నిల్వ చేశాక అక్కడి నుంచి బనకచర్ల హెడ్ రెగ్యులేటర్కు నీళ్లు తీసుకువెళ్లేందుకు నల్లమల్ల అడవుల మీదుగా మళ్లించేందుకు ప్లాన్ చేశారని తెలిపారు. ఆ ప్రాజెక్టుపై కూడా తాను దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించబోతున్నట్లుగా స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్లపై రైలు రోకోతో కేంద్ర ప్రభుత్వం దిగిరాకపోతే ఢిల్లీలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. తాను ఎక్కడికి వెళ్లినా బీఆర్ఎస్ క్యాడర్ వెంట రావడం లేదంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. అందులో ఏమాత్రం నిజం లేదని, ఏ నియోజకవర్గానికి వెళ్లినా కార్యకర్తలు వెన్నంటే నడుస్తున్నారన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు తన వెంట రావడం లేదనేది అవాస్తవమని కవిత తెలిపారు. విషయాలు తెలంగాణ ప్రజలకు ఖచ్చితంగా తెలియాల్సినటువంటి అవసరం ఉన్నది. వారు రామానాయుడు గారు మాట్లాడుతూ ఇంకో మాట కూడా అన్నారు. కేసీఆర్ గారే ఒప్పుకున్నారు గోదావరి నది నీళ్లు ఆంధ్ర గవర్నమెంట్ తీసుకెళ్లడానికని. అయితే వీటన్నిటి మీద తెలంగాణ ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని భావించి ఇవాళ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆనాడు కేసీఆర్ గారు చెప్పింది ఒకటే మాట, వేస్ట్గా సముద్రంలోకి పోతున్నటువంటి నీళ్లు 2 తెలుగు రాష్ట్రాలు కూడా వాడుకోవాలి, వాటిని మన పొలాలకు మళ్లించుకోవాలని చెప్పింది. కానీ చెప్పేటప్పుడు మనం పెట్టినటువంటి కండిషన్ ఏంటిది? ఖచ్చితంగా నదుల లింకేజ్ అనేటటువంటిది జరిగినప్పుడు, గోదావరి నది నుండి నీళ్లు ఇతర నదులకు లింక్ చేసినప్పుడు
ఖచ్చితంగా తుపాకులగూడెం మన తెలంగాణ భూభాగంలో ఉన్నటువంటి తుపాకులగూడెం బ్యారేజ్ వద్దనే లింకేజ్ పాయింట్ ఉండాలి. అది కాకుండా వేరే ఏ పాయింట్ ప్రపోజ్ చేసినా మేము ఒప్పుకోము. వేల్పూర్లోని కుక్కునూరు తెలుగు ఉపాధ్యాయుడు పతాని గంగాధర్ తన 2 పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్పించి ఆదర్శంగా నిలిచారు. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించాలంటూ ప్రచారం చేయడమే కాకుండా దాన్ని అనుసరించి వేల్పూర్ మండలంలోని కుక్కునూరు ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న తెలుగు భాషోపాధ్యాయుడు పతాని గంగాధర్ తన కుమార్తె జాగృతిని తాను పనిచేస్తున్న పాఠశాలలో తన కుమారుడు శ్రేయాన్స్ను పక్కనే ఉన్న మండల ప్రాథమిక పాఠశాలలో చేర్పించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లలను చేర్పించడం ద్వారా ప్రజలకు మరింత నమ్మకం కలుగుతుందని ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీహరిచరణ్, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు హరిప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉన్నత మరియు ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయ బృందం శ్రీధర్ రావు, మల్కన్న, సురేష్, నాగరాజు, రవీందర్, చరణ్ దాస్, అశోక్, నరేందర్, స్రవంతి తదితరులు పాల్గొన్నారు. మనో సంకల్పంతో అంగవైకల్యాన్ని జయించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు. నగరంలోని స్నేహ సొసైటీ ఆధ్వర్యంలో న్యూ అంబేద్కర్ భవన్లో నిర్వహించిన వికలాంగుల బడిబాట కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికలాంగుల బడిబాట కార్యక్రమంతో అంగవైకల్యం ఉన్న విద్యార్థుల్లో, తల్లిదండ్రుల్లో మనోశక్తి పెంపొందించే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న స్నేహ సొసైటీ వారిని అభినందించారు. శరీరానికి ఉన్న అంగవైకల్యాన్ని మనోసంకల్పంతో జయించి విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదగాలన్నారు. విద్య ఒక్కటే విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దుతుందన్నారు. విద్యతో పాటు వివిధ రంగాల్లో ఉన్నత శిఖరాలను సాధించిన సుధా చంద్రన్, లూయి బ్రెయిల్ వంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారులతో మాట్లాడి అంగవైకల్యం ఉన్న విద్యార్థులకు సదరం క్యాంప్ ఏర్పాటు చేసి వారికి సర్టిఫికెట్లు అందేలా చూస్తానని, దాని ద్వారా దివ్యాంగులు ప్రభుత్వ పథకాలు మరియు రాయితీల ప్రయోజనాలను పొందవచ్చన్నారు. ప్రభుత్వం నుండి తన సొంత ట్రస్ట్ ద్వారా ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్నేహ సొసైటీ చైర్మన్ సిద్ధయ్య, ప్రిన్సిపల్ జ్యోతి, సిడిపిఓ సౌందర్య, స్నేహ సొసైటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ వీరేశం, పీసీ చైర్మన్ సాయిబాబా గౌడ్, ఎల్పీసీ చైర్మన్ సాయిబాబా గౌడ్, వైస్ చైర్మన్ జీవన్ రావు, ఆర్ఎంఓ డాక్టర్ హుమీరా బేగం తదితరులు పాల్గొన్నారు. అంగవైకల్యము, వినకపోవడము, కళ్ళు కనపేయకపోవడము, అదేవిధంగా అనేక రకాలైన అంగవైకల్యం ఉన్న వారికి ప్రభుత్వం తరఫు నుండి అనేక స్కూళ్ళు, ఇన్స్టిట్యూషన్స్, కోచింగ్ సెంటర్లు ఉన్నాయి. కానీ ఏంటిదంటే అవగాహన లేదు. రెంజల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కందకుర్తి వద్ద గల త్రివేణి సంగమం నదీ పరివాహక ప్రదేశాల వద్ద భద్రతా ఏర్పాట్లను పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పరిశీలించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య రెంజల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కందకుర్తి వద్ద గల త్రివేణి సంగమం నది పరివాహక ప్రదేశాలను భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించారు. వర్షాకాలం భారీ స్థాయిలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని నీటి పరివాహక ప్రాంతాల్లో మరియు నదులు, కాలువల ప్రాంతాల్లో ప్రజలు వారి యొక్క మొక్కులు తీర్చుకోవడానికి మరియు స్నానాలు చేయడానికి వస్తూ ఉంటారు. కావున ప్రజల భద్రతా నేపథ్యంలో అట్టి స్థలాల్లో గట్టి భద్రతా ఏర్పాట్లు చేయాలని ఏసీపీలకు, సిఐలకు, ఎస్హెచ్ఓలకు, ఎస్ఐలకు ఆదేశాలు జారీ చేశారు. బాన్స్వాడ మండలంలోని కొయ్యగుట్ట గ్రామంలో గల సోషల్ వెల్ఫేర్ గురుకుల బాలికల పాఠశాలను కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ పరిశీలించారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలంలోని కొయ్యగుట్ట గ్రామంలో ఉన్న సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గురుకుల బాలికల పాఠశాలను కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థినులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం వసతి గృహాలను, తరగతి గదులను పరిశీలించి విద్యార్థినులకు అందించే భోజనం నాణ్యత, వసతి సౌకర్యాలు, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. గురుకుల పాఠశాలలోని విద్యార్థినులతో సరదాగా మాట్లాడి వారి కుశల ప్రశ్నలు విచారించారు. చదువుతో పాటు ఇతర సృజనాత్మకత కార్యక్రమాల్లో కూడా పాల్గొనాలని కలెక్టర్ విద్యార్థినులకు సూచించారు. గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ సిబ్బందికి విద్యార్థినుల సంక్షేమం పట్ల మరికొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. బాన్స్వాడ మండలి సోషల్ వెల్ఫేర్ స్కూల్ పిల్లలతో పాటు లంచ్ చేయడం జరిగింది. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల మానవ జీవితపు నడకదారి తప్పుతుందని నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీవీఎన్ భరతలక్ష్మి అన్నారు. యువత బంగారు భవిష్యత్తు బాగుండాలంటే డ్రగ్స్ను సేవించకుండా ఉండాలని ఆమె కోరారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం జూన్ 26న జరుపుకోనున్న నేపథ్యంలో జిల్లా కోర్టు ప్రాంగణంలోని తన ఛాంబర్లో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ రూపొందించిన జీవితంలో డ్రగ్స్కు నో చెప్పడమేలా అనే గోడ పోస్టర్ను ఆమె సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి ఉదయ భాస్కర్ రావు, జిల్లా అదనపు పోలీస్ కమిషనర్ బస్వారెడ్డిలతో కలిసి ఆవిష్కరించి మాట్లాడారు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఆమోదం మేరకు ప్రతి సంవత్సరం జూన్ 26న డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం నిర్వహించుకోవడం
జరుగుతుందని తెలిపారు. 2025 సంవత్సరానికి గాను డ్రగ్స్ నివారణ, చికిత్స, న్యాయ వ్యవస్థ దృష్టి సారిస్తుందనే లక్ష్యంతో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని ఆమె పేర్కొన్నారు. గోడ పోస్టర్లను గోడలకు అతికించడం మూలంగా డ్రగ్స్ వినియోగ వ్యతిరేక ప్రచారం ప్రజా సమూహంలోకి బలంగా వెళ్తోందని ఆమె అన్నారు. విద్యార్థులు, యువత, పౌరులు మాదక ద్రవ్యాలను అలవాటు చేసుకోరాదని కోరారు. యువతరం దేశ అభివృద్ధికి, ప్రగతికి తమ మేధస్సుతో ప్రణాళికలు రూపొందించాలని జిల్లా జడ్జి విన్నవించారు. డ్రగ్స్ అనే మత్తు మనిషి పురోగతికి పనికిరాదన్నారు. జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా డ్రగ్స్ వినియోగ వ్యతిరేక ర్యాలీలు, సమావేశాలు నిర్వహిస్తుందని ఆమె తెలిపారు. సంస్థ ప్రచారానికి యువత, విద్యార్థులు, పౌరులు, పౌర సమాజం సహకారం అందించాలని ఆమె అభిలషించారు. జూన్ 26న జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయ సేవా సదన్లో విద్యార్థులు, యువతతో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. అదనపు పోలీస్ కమిషనర్ భాస్వారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో డ్రగ్స్ కట్టడికి పోలీస్ యంత్రాంగం కఠిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. సమాజం పట్ల సామాజిక బాధ్యతగా న్యాయ సేవా సంస్థ డ్రగ్స్ జనసామాన్యంలోకి వెళ్లకుండా నూతన ప్రచార శైలికి శ్రీకారం చుట్టుకున్నట్లు వివరించారు. అందరికీ నమస్కారం. అబ్జర్వెన్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ డే ఎగనెస్ట్ ఆన్ 26/6/2025 మరియు క్రియేట్ అవేర్నెస్ ఆన్ నల్సా, దీని మీద స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారు ఇచ్చిన పిలుపు మేరకి 26/6/2025 ఇంటర్నేషనల్ డే ఎగనెస్ట్ డ్రగ్ అబ్యూస్ సందర్భంగా ఈరోజు పోస్టర్స్ విడుదల చేయడం అయింది. ఆ పోస్టర్స్ ఎందుకు విడుదల చేశామంటే డ్రగ్స్ అనేది లైఫ్ ఎలాగ తీసేసుకుంటుంది మన నుంచి. ఇప్పుడు కొత్తగా వస్తున్న జనరేషన్స్, యూత్ ఇట్లాంటి డ్రగ్స్ మత్తులో పడి వాళ్ళ లైఫ్స్ కోల్పోకూడదనే ఉద్దేశంతో పబ్లిక్ అవేర్నెస్ కోసమని కొన్ని పోస్టర్స్ మేము రిలీజ్ చేయడం జరిగింది. ఇందూర్ జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డిని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మర్యాదపూర్వకంగా కలిశారు. ఇందూర్ జిల్లా కలెక్టర్గా నూతన బాధ్యతలు చేపట్టిన టి. వినయ్ కృష్ణారెడ్డిని ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా కలెక్టర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా స్థితిగతులపై చర్చిస్తూ ఇందూర్ నగరం అభివృద్ధిపైన ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్కు విజ్ఞప్తి చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. జిల్లా అభివృద్ధి కార్యక్రమాలకు పార్టీలకు అతీతంగా తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని ఎమ్మెల్యే తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నాగులు లక్ష్మీనారాయణ, ప్రభాకర్, ఆనంద్, పవన్ ముందాడ, మరవర్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. వన మహోత్సవం కార్యక్రమం కింద నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి స్థాయిలో సాధించేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో వన మహోత్సవం కార్యక్రమంపై అన్ని శాఖల జిల్లా అధికారులతో కలెక్టర్ బుధవారం అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, డిఎఫ్ఓ వికాస్ మీనాలతో కలిసి సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా 2025-26 వార్షిక సంవత్సరానికి ఆయా శాఖల వారీగా వన మహోత్సవం కింద నాటాల్సిన మొక్కలకు సంబంధించిన లక్ష్యాలను నిర్దేశించారు. ఆయా శాఖల వారీగా కేటాయించిన లక్ష్యాన్ని పూర్తి స్థాయిలో సాధించేందుకు చొరవ చూపాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా 545 గ్రామ పంచాయతీలు, 4 మున్సిపల్ పట్టణాల్లో మొక్కలు నాటేందుకు అనువైన ప్రాంతాలను గుర్తించాలన్నారు. వన మహోత్సవాన్ని ప్రాధాన్యత అంశంగా భావిస్తూ నిర్ణీత గడువులోపు లక్ష్యం పూర్తి చేసేలా అన్ని ఏర్పాట్లతో సన్నద్ధమై ఉండాలన్నారు. మండల ప్రత్యేక అధికారులతో పాటు సూపర్వైజరీ అధికారులు క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లినప్పుడు తప్పనిసరిగా నర్సరీలను, వైకుంఠధామాలను, ప్రభుత్వ కార్యాలయాలను సందర్శించాలన్నారు. పచ్చదనాన్ని పెంపొందించాలనే బృహత్తర సంకల్పంతో ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులను వెచ్చిస్తూ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందున నాటిన ప్రతి మొక్కను సంరక్షించేలా పకడ్బందీ చర్యలు చేపట్టాలని, అప్పుడే వన మహోత్సవం లక్ష్యం సిద్ధిస్తుందన్నారు. కేవలం గుంతలు తవ్వి మొక్కలు నాటి వాటికి నీటిని అందించడంతోనే సరిపెట్టుకోకుండా సాసరింగ్, ఫెన్సింగ్, మొక్కలకు సపోర్ట్ కర్రలను అమర్చడం వంటి వాటిపై కూడా దృష్టిని కేంద్రీకరించాలని సూచించారు. వన మహోత్సవం అమలులో నిర్లక్ష్యానికి తావు లేకుండా అంకిత భావం, సమన్వయంతో పనిచేస్తూ నిర్ణీత లక్ష్యాల సాధనకు కృషి చేయాలని కలెక్టర్ అధికారులకు హితవు పలికారు. సమీక్షా సమావేశంలో డిఆర్డీఓ సాయాగౌడ్, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. జీపీఎస్ కిల్లా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉచిత నోట్బుక్లను, స్కూల్ బ్యాగ్లను పీఆర్టీయూ తెలంగాణ జిల్లా అధ్యక్షులు కృపాల్ సింగ్ పంపిణీ చేశారు. ఉపాధ్యాయుడిగా విద్యార్థులకు పాఠాలు చెప్తూ సమాజ సేవలో భాగమై రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత అయిన పీఆర్టీయూ తెలంగాణ జిల్లా అధ్యక్షులు కృపాల్ సింగ్ తన చిన్నప్పుడు చదువుకున్న పాఠశాలను ఎంపిక చేసుకుని ప్రస్తుతం పాఠశాలలో చదువుతున్న చిన్నారుల మధ్య ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. జన్మదినాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు నోట్బుక్లు, స్కూల్ బ్యాగ్లు, పరీక్షా ప్యాడ్లు, పెన్నులు, జియోమెట్రీ బాక్సులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కృపాల్ సింగ్ మాట్లాడుతూ చదువుతో చిన్నారుల భవిష్యత్తు గొప్పగా ఉంటుందని, కావున నిత్య సాధన చేయాలని, డబ్బు అనుభూతిని మాత్రమే ఇస్తుంది కానీ పేదరికం అనుభవాన్ని, విద్యను అందిస్తుందన్నారు. పిల్లలు చదువుతో పాటు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్నారు. బాన్స్వాడ పట్టణంలోని బీడీ వర్కర్స్ కాలనీలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ముఖ్య అతిథిగా విచ్చేసి భూమి పూజ నిర్వహించారు.
పాత బాన్స్వాడలోని సహకార సంఘంలో గల చౌకధరల దుకాణంలో సన్న బియ్యాన్ని లబ్ధిదారులకు ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బేడీ కార్మికుల ఇండ్ల నిర్మాణం, ఉచిత బియ్యం పంపిణీ వంటి కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని, ప్రజలందరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కిరణ్మయి, మున్సిపల్ కమిషనర్ శ్రీహరిరాజు, డిఓ రాజు తదితర అధికారులు పాల్గొన్నారు. ఈరోజు బాన్స్వాడ మున్సిపాలిటీ వార్డ్ నంబర్ 2 ఈరోజు బాన్స్వాడ మున్సిపాలిటీ వార్డ్ నంబర్ 2లో ఇందిరమ్మ ఇండ్లు మార్క్అవుట్ ఇవ్వడం జరిగింది. ఇందిరమ్మ ఇండ్లు ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఉంది. బెనిఫిషరీస్ ఇప్పుడు మార్క్అవుట్ అయిన తర్వాత తొందరగా స్టార్ట్ చేయాలి కన్స్ట్రక్షన్. బేస్మెంట్ లెవెల్ వరకు వస్తాయి. 1 lakh రూపీస్ గవర్నమెంట్ నుంచి వస్తాయి. అండ్ ఇంకా స్టేజెస్లో కూడా డిఫరెంట్ ఇన్స్టాల్మెంట్స్ వస్తాయి. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇచ్చిన మాట ప్రకారం పసుపు బోర్డు ఏర్పాటు చేశారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి తెలిపారు. భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో కిసాన్ మోర్చా జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి మాట్లాడుతూ నిజామాబాద్ పసుపు రైతులకు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురి ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు పసుపు బోర్డును ఏర్పాటు చేయడం జరిగిందని, పసుపు బోర్డు ఏర్పాటు చేయడమే కాకుండా పసుపు బోర్డుకు జాతీయ చైర్మన్ని కూడా మన నిజామాబాద్ జిల్లా రైతు కుటుంబానికి చెందిన పల్లె గంగారెడ్డిని చైర్మన్గా నియమించారన్నారు. అంతేకాకుండా పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని కూడా మన నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ యొక్క కేంద్ర కార్యాలయాన్ని ఈ నెల చివరిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రారంభించడం జరుగుతుంది. కావున నిజామాబాద్ జిల్లా రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున పసుపు బోర్డు కేంద్ర కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొని మన నిజామాబాద్ జిల్లాకు పసుపు బోర్డు ఏర్పాటు చేసి కేంద్ర కార్యాలయాన్ని కూడా నిజామాబాద్ జిల్లాలో కేటాయించినందుకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్నటువంటి అమిత్ షాకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపేందుకు రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఎరుకల గిరిజనులకు అగ్రవర్గాల నుంచి రక్షణ కల్పించాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య, రాష్ట్ర అధ్యక్షుడు కోనేరు సాయి కుమార్ డిమాండ్ చేశారు. ఒక్కొక్కరికి ఒక 120 గజాల చొప్పున, ముగ్గురికి 360 గజాల స్థలంలో గుడిసెలు, ఒక రేకుల షెడ్డు వేసుకొని 31 సంవత్సరాల నుంచి జీవిస్తున్నారు. 94లో హనుమంతరావు వీరికి అమ్మినట్లు పత్రం వీరి దగ్గర ఉంది. 2007 సంవత్సరంలో అప్పటి ఎంఆర్ఓ వీరికి నివాస ధృవీకరణ పత్రాన్ని అందజేశారు. 31 సంవత్సరాల తర్వాత ఈ స్థలం చుట్టుపక్కల 453 సర్వేలు మేము స్థలం కొన్నామని దిలీప్ రావు, తాటి మధుసూదన్, సంతోష్, భాస్కర్ గౌడ్ 26న 2004 సంవత్సరంలో మిట్ట మధ్యాహ్నం 50 మంది కిరాయి గుండాలను తీసుకొచ్చి ఫిర్యాదు చేయగా అప్పటి ఎస్పీ కలెక్టర్ వారిపైన ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారు. స్టేషన్ బెల్ తీసుకున్న వీరిని రిమాండ్ చేయకుండా 8 నెలలుగా మౌనంగా ఉండి మళ్లీ వారం రోజుల నుండి ఎరుకల పెద్ద స్థాయిలో స్థలం ఖాళీ చేయమని, కొన్ని డబ్బులు మొక్కుబడిగా ఇస్తామని, లేకుంటే బాగుండదని కులం పేరుతో దూషించడమే కాకుండా బెదిరిస్తున్నారని, కాబట్టి వీరిపై ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి మమ్మల్ని ఆదుకోవాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ డిక్కి వెంకటయ్యను, కోనేరు సాయి కుమార్, రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ ఎరుకల గిరిజన హక్కుల పోరాట సాధన సమితి విజ్ఞప్తి చేశారు. ఎరుకల పెద్ద సాయిలు తక్షణ న్యాయం చేయాలని కోరారు. ఎరుకల పెద్ద సాయిలు అనేటువంటి వ్యక్తి అలా తండ్రి బతుకున్నప్పుడు నర్సయ్య గారు 35 సంవత్సరాల కిందటి నుంచి గాంధారి మండల కేంద్రంలో సర్వే నంబర్ 453లో ముగ్గురు కొడుకులకు ఒక్కొక్క కొడుకుకు 120 గజాల చొప్పున, ముగ్గురు కొడుకులకు 360 గజాల స్థలాన్ని చుట్టుపక్కల ఏం లేనప్పుడు వాళ్ళు నివాసం ఉన్నారు. గుడిసె వేసుకొని టీన్ షెడ్ వేసుకొని నివసిస్తున్నారు. సిరికొండలో సీఎం రేవంత్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డిల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. సిరికొండ మండలంలోని చీమన్పల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా ద్వారా రైతులకు వానాకాలం పెట్టుబడి వేసి రైతులకు ఆసరాగా నిలిచిన సందర్భంగా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డికి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి చిత్రపటాలకు చీమన్పల్లి మరియు జీనిగ్యాల, పందిమడుగు గ్రామాల రైతులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా చందర్ నాయక్ మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు వానాకాలం సీజన్ పంటకు సాగు చేయడానికి పెట్టుబడి సాయం 9,000 కోట్ల నిధులను విడుదల చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరియు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డికి మా గ్రామాల రైతుల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. అలాగే చీమన్పల్లి, జీనిగ్యాల, పందిమడుగు, దోపియా తాండా, తాటిపల్లి గ్రామాలకు సుమారు 80 ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరిగిందని, అలాగే 30వ తేదీ లోపల బోనస్ డబ్బులు సన్నాలకు కూడా వేయడం జరుగుతుందన్నారు. దీనికి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చందర్ నాయక్, జితేందర్ సింగ్, మాజీ సర్పంచ్ శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ బొమ్మిన రాజిరెడ్డి, ప్రవీణ్, నందిలాల్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఈరోజు మాకు ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు మరియు నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు భూపతి రెడ్డి గారు మాకు రైతులకు ఖరీఫ్ కాలానికి రైతు భరోసా ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతూ పాలాభిషేకం చేయడం జరిగింది. కావున వారికి శిరస్సు వహించి మేము నమస్కారం చేస్తున్నాము.
మంత్రిగా గడ్డం వివేక్ వెంకటస్వామి తెలంగాణ సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. కార్మిక గనుల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఆయనతో పాటు వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు స్థానం కల్పించిన సంగతి తెలిసిందే. అడ్లూరి లక్ష్మణ్కు ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖలు, వాకిటి శ్రీహరికి క్రీడలు యువజన సర్వీసులు, పశుసంవర్ధక శాఖలు కేటాయించారు. తాజా విస్తరణతో కేబినెట్లో మంత్రుల సంఖ్య 15కి చేరింది. పాత మంత్రుల శాఖల్లో మార్పులు చేయకుండా ముఖ్యమంత్రి వద్ద ఉన్న శాఖలనే కొత్త మంత్రులకు కేటాయించారు. డొంకేశ్వర్ మండల కేంద్రంలోని గంగా సముందర్ గ్రామంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేశారు. గత సంవత్సరంలో అచ్చకారి భూదేవి యాక్సిడెంట్ కావడం వలన మెరుగైన వైద్యం చేయించినప్పటికీ మరణించడం జరిగింది. అయితే ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి ఆదేశాలతో సీఎంఆర్ఎఫ్ కింద దరఖాస్తు పెట్టుకున్నారు. నేటి రోజు ఆమె భర్త అయిన గంగారాంకు సీఎంఆర్ఎఫ్ కింద మంజూరైన చెక్కును కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భూమేష్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ గ్రామ కమిటీ సభ్యులు కలిసి 60,000 రూపాయల చెక్కును అందజేశారు. భీమ్గల్ మండలం గోన్గొప్పుల గ్రామంలో భూభారతి ఆర్ఆర్ఆర్ కొత్త చట్టంపై రైతులకు రెవెన్యూ సదస్సు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధరణి స్థానంలో భూభారతిని ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమాన్ని భీమ్గల్ మండలం గోన్గొప్పుల గ్రామంలో ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఎంఆర్ఓ మహమ్మద్ షబీర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ ఇన్ఛార్జి చరణ్ గౌడ్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ధరణి ద్వారా చాలా మంది రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతిని ప్రారంభించి ప్రజల సమస్యలను తీర్చడానికి ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. మా గ్రామంలో ప్రారంభించినందుకు చాలా ఆనందంగా ఉందని, ఈ అవకాశాన్ని రైతులందరూ వినియోగించుకోవాలని ఆయన కోరారు. ప్రజలు ప్రతిరోజు 2 గ్రామాల చొప్పున రెవెన్యూ సిబ్బంది మీ గ్రామానికి వచ్చి ఫిర్యాదులు తీసుకుంటారని, ఎవరైనా సమస్యలున్నచో వారికి ఫిర్యాదులు అందజేయాలని కోరారు. అంతకుముందు ఎంఆర్ఓ మహమ్మద్ షబీర్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు. మెనూ ప్రకారం విద్యార్థులకు గుడ్లు, కూరగాయలు పెడుతున్నారా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనం ఎలా ఉందని వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు సరైన భోజనం అందించాలని, మెనూ ప్రకారం పెట్టాలన్నారు. అనంతరం స్టోర్ రూమ్, కిచెన్ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో చరణ్ గౌడ్, బంగ్లా దేవేందర్, భోజా గౌడ్, భూమేశ్వర్, గంగాధర్ రమేష్, సుదర్శన్, శేఖర్, వెంకటేష్, భువనేశ్వర్, నర్సయ్య, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. భూభారతి చట్టంలో భాగంగా గోనోప్ల గ్రామానికి అధికారులు రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి అధికారులకు మా యొక్క గ్రామం నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే గత ప్రభుత్వం చేసినటువంటి 10 ఏళ్లలో భూభారతి విషయంలో అయితే ధరణి తీసుకొచ్చి సమస్యలన్నిటి భూ సమస్యలను ఎక్కువ సృష్టించడం జరిగింది. దానిలో భాగంగా రేవంత్ రెడ్డి గారు భూభారతి అనే చట్టాన్ని తీసుకొచ్చి ఈరోజు ప్రజల వద్దకి అధికారులను పంపించి ఊర్లలో వారి భూ సమస్యలను పరిష్కరించడం కోసం ఈ భూభారతి చట్టాన్ని తీసుకొచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారికి మా గ్రామం తరపున యూత్ కాంగ్రెస్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు. జక్రన్పల్లి మండల కేంద్రంలోని రైతు కటకం సంతోష్ రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో ఈరోజు మెట్ట వరి సాగు విధానాన్ని ప్రారంభించారు. డాక్టర్ రెడ్డిస్ ఫౌండేషన్ ద్వారా ఉచితంగా యంత్రాలను ఇస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గతంలో మన జిల్లా వ్యాప్తంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో ఈ మెట్ట వరి సాగు విధానాన్ని గతంలో చాలా చోట్ల సక్సెస్ఫుల్గా పంటలు దిగుబడి అధికంగా వచ్చినట్లు వారు తెలిపారు. దీని ద్వారా రైతులకు భూమి దమ్ము కొట్టడం, అలాగే కూలీల ఖర్చులు సుమారుగా 1 ఎకరాన 10 నుంచి 12,000 రూపాయల ఖర్చు తగ్గుతున్నట్లు తెలిపారు. రైతులు ఎవరైనా ఈ విధంగా సాగు చేసుకోవాలన్న ఆలోచన ఉన్నవాళ్ళు మమ్మల్ని సంప్రదించినట్లయితే మేము మండలంలో ఇటీవలనే కొత్తగా బ్రాంచ్ ఓపెన్ చేసినట్లు తెలిపారు. ఇటు సాగుకు కావాల్సినటువంటి యంత్రాలను మేమే ఉచితంగా అందించి, అలాగే మీ వ్యవసాయ క్షేత్రాలను ప్రతి వారానికి ఒకసారి విజిట్ చేస్తూ దానికి కావాల్సిన మౌలిక వసతులను కూడా మేమే కల్పిస్తున్నట్లు తెలిపారు. దీని ద్వారా అధిక దిగుబడితో నేల కూడా సారవంతంగా ఉంటుందని తెలిపారు. ఈ విధంగా వేసుకోవాల్సిన రైతులు నేలను పూర్తిగా డ్రై సిస్టంలో ఉంచి విత్తనాలు వేసుకోవాలని తెలిపారు. ఇదే యంత్రం ద్వారా విత్తనాలతో పాటు ఫెర్టిలైజర్స్ కూడా వేసుకునే విధానాన్ని ఈ యంత్రానికి అమర్చినట్లు తెలిపారు. ఇటు నూతన విధానాన్ని రైతులు అవలంబించినట్లయితే భవిష్యత్తులో ఖర్చులు తగ్గి రైతుకు అనేక లాభాలు వస్తాయని తెలిపారు. కాబట్టి రైతులు ఈ విధానాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకొని మాకు సహకరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆఫీసర్లు, సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సనూత్న, ఓంకార్ తదితరులు పాల్గొన్నారు. వారి సహకారంతో సిటీ గ్లోబల్ మార్కెటింగ్ సంస్థ తరఫున మేము వరిలో కొత్త ప్రాజెక్ట్ తీసుకురావడం జరిగింది. సో మేము వరిలో మెట్ట వరి సాగు సీడ్ కమ్ ఫెర్టిలైజర్ డ్రిల్తో వేపడం జరుగుతుంది. రైతులందరికీ ఈ సీడ్ కమ్ ఫెర్టిలైజర్ డ్రిల్ని మనము ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. మా ప్రతి మండలానికి ఒక ప్రతినిధి ఉంటారు. మీరు వాళ్ళని సంప్రదించగలిగితే వాళ్ళతో మనము వరి సాగు చేయించగలుగుతాం. మేము మొత్తం ఇక్కడ నిజామాబాద్లో 23 మండలాలలో పనిచేస్తున్నాము. ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో బాల్కొండ మండల కేంద్రంలో మంగళవారం రాత్రి పోలీస్ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంను నిర్వహించారు. ఆర్మూర్ మండల కేంద్రంలోని నడిమిల్లి, అతర్గల్లి ప్రాంతాల్లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా 44 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలు, 1 వ్యాన్ను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం సరైన పత్రాలు చూపెట్టిన వారికి వాహనాలను అప్పగించారు. భీమ్గల్ సీఏ సత్యనారాయణ గౌడ్, ఆర్మూర్ డివిజన్లోని అన్ని పోలీస్ స్టేషన్ల ఎస్ఐలు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మాక్లూర్ మండల ఏఐబిఎస్ఎస్ అధ్యక్షుడిగా చౌహాన్ గోపీనాయక్, కార్యదర్శిగా కేతవత్ బాబాసింగ్ను ఎన్నుకున్నారు.
మాక్లూరు మండల ఏఐబిఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు రాములు నాయక్ పిలుపు మేరకు ఈరోజు మాక్లూరు ప్రైవేట్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశం మండల కమిటీ ఎన్నుకోవడం జరిగింది. మండల అధ్యక్షుడిగా చౌవన్ గోపి నాయక్, కార్యదర్శిగా కేతవత్ బాబసింగ్, ఉపాధ్యక్షులుగా దేదావత్ రమేష్ నాయక్, క్యాషియర్ శర్మన్ నాయక్ ఏకగ్రీవంగా ఎన్నుకున్న సంఘ సభ్యులు. ఈ కార్యక్రమంలో ప్రకాష్ రాయ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా 11 ఏళ్ల మోడీ పాలన సాగుతుందని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి మాదాసు స్వామి యాదవ్ తెలిపారు. దేశంలో పేదరికం నిర్మూలించి భారతీయులందరి సర్వతోముఖాభివృద్ధి కోసమే 11 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం నిర్విరామ కృషి చేస్తుందని, రానున్న రోజుల్లో మరిన్ని అద్భుతమైన పథకాల ద్వారా సామాన్య ప్రజలకు అభివృద్ధి ఫలాలను అందించడం కోసం కృషి చేస్తుందని, నరేంద్ర మోడీ ప్రభుత్వానికి భారత ప్రజలందరూ తమ యొక్క మద్దతును తెలుపుతున్నట్లు అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి మాదాసు స్వామి యాదవ్ అన్నారు. ఓబీసీ మోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు 48వ డివిజన్ ఎల్లమ్మ తల్లి మండలంలోని బీడీ ప్యాకింగ్ కార్మికులతో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా ఎంతోమంది కార్మికులకు నేరుగా లబ్ధి చేకూరుతుందని, ప్రజలు మరింత అవగాహన పెంచుకుని అర్హత కలిగిన అన్ని పథకాలకు నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు మెట్టు విజయ్ కుమార్, బీజేపీ సీనియర్ నాయకులు పడాల భూపతి, రామచందర్, బంగారు శ్రీనివాస్, రాహుల్ తదితరులు పాల్గొన్నారు. నూతన ప్రభుత్వ మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ప్రజలకు అందుబాటులోకి తేవాలని సిపిఎం జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. జిల్లా కేంద్రంలో ప్రభుత్వం నూతనంగా నిర్మించిన మాతా శిశు ప్రభుత్వ ఆసుపత్రి భవనం సంవత్సరం క్రితం ప్రారంభం పూర్తయినప్పటికీ నేటికి ప్రజలకు అందుబాటులోకి రాకపోవడం వలన గ్రామీణ పట్టణ ప్రాంత పేద మహిళా గర్భిణీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తక్షణమే జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని నూతన భవనంలోకి మార్చాలని సిపిఎం నిజామాబాద్ జిల్లా కమిటీ డిమాండ్ చేస్తుంది. పాత భవనంలోనే కొనసాగించడం వలన సౌకర్యాలు లేక ప్రసవాలకు వచ్చే పేద గర్భిణీ మహిళలు అనివార్యంగా ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లి ఆర్థికంగా అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, కోట్లాది రూపాయల ప్రజాధనంతో నిర్మించిన ప్రభుత్వ బిల్డింగ్ నిరుపయోగంగా పడి ఉందని సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు విమర్శించారు. తక్షణమే మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని పాత భవనం నుండి కొత్త బిల్డింగ్లోకి మార్చడంతో పాటుగా ఖాళీగా ఉన్న సిబ్బంది పోస్టులను భర్తీ చేయాలని, సీజనల్ వ్యాధులను అరికట్టే మందులను ప్రజలకు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. కేంద్రంలో గత 2 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ఇంతవరకు వాడకంలోకి తేకపోవడంతో ఈరోజు 40,50,00,000తో నిర్మించినటువంటి భవనం నిరుపయోగంగా మారుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ప్రధానంగా ఈరోజు పాత బిల్డింగ్లోనే జిల్లా కేంద్ర ఆసుపత్రిలో కొనసాగించడంతో ప్రతి నెల వందలాది మంది మహిళలు ప్రసవాలకు వచ్చి ఈరోజు అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరికొన్ని మండలాల వార్తలు. బాల్కొండ మండల కేంద్రం నుండి ఇత్వార్పేట గ్రామానికి వెళ్లే చెరువు కట్ట రోడ్డుపై ముండ్ల పొదలు ఏపుగా పెరిగాయి. దాంతో ఈ మార్గంలో వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డుకు ఇరువైపులా పెరిగిన ముండ్ల చెట్లను తొలగించాలని అధికారులను కోరుతున్నారు. ముండ్ల కంపలు వల్ల ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. ఈ రోడ్డును పక్కకున్న చెట్లు మొత్తము తీసేయాలని అధికారులను కోరుతున్నాము. ఇది వచ్చే వరకు పెరుగు, పాలు అన్ని తెచ్చే వాళ్ళకు పొద్దున్న నుంచి వాళ్ళు వచ్చే వాళ్ళకు ఇబ్బందులు కలుగుతున్నాయి. కాబట్టి ఇది తొందరగా చెట్లు నరికేయాల్సిందిగా కోరుతున్నాము. ఇత్వార్ నుంచి ఈ రోడ్డును మంచి చేయాలి. టీఆర్ఎస్ పార్టీ ముతోల్ సమన్వయకర్త డాక్టర్ పడకంటి రామాదేవి జన్మదినం సందర్భంగా బాసర అమ్మవారి క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ కోర్వా శ్యామ్, పార్టీ సీనియర్ నాయకులు నూకం రామారావు, బెజ్జంకి లక్ష్మారెడ్డి, మహేష్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్తో 1000 ఉద్యోగాలు. హైదరాబాద్లో గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. బనకచెర్లతో తెలంగాణకు జరిగే అన్యాయమేంటో చెప్పమంటే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర సమాధానం లేదు. హైదరాబాద్లో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ అరవింద్. హైదరాబాద్లోని తెలంగాణ సచివాలయంలో కార్మిక గనుల శాఖ బాధ్యతలు స్వీకరించిన గడ్డం వివేక్ వెంకట్ స్వామి.
వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు. ఇక నుంచి 3,000 రూపాయలు చెల్లిస్తే దేశంలో ఎక్కడైనా ఏ టోల్గేట్ల పరిధిలోనైనా 200 ట్రిప్పులు ప్రయాణం చేసేలా వెసులుబాటు. ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఏసీబీ విచారణ ఓ టైంపాస్ చేసినట్లుగా ఉంది. హైదరాబాద్లో మీడియాతో ఎమ్మెల్సీ కవిత చిట్ చాట్. మనోసంకల్పంతో అంగవైకల్యాన్ని జయించాలి. నిజామాబాద్ నగరంలోని స్నేహ సొసైటీ ఆధ్వర్యంలో వికలాంగుల బడిబాట కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. కందకుర్తి త్రివేణి సంగమం నది పరివాహక ప్రదేశాల వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన సిపి సాయి చైతన్య. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలంలో కొయ్యగుట్ట సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. యువత మాదక ద్రవ్యాలకు బానిస కావద్దు. నిజామాబాద్ జిల్లా కోర్టులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జడ్జి భరతలక్ష్మి. వన మహోత్సవం కార్యక్రమం కింద నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి స్థాయిలో సాధించేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలి. నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్లో అధికారులతో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సమీక్ష. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ HTPL.